హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రాజేంద్ర తన గదిలో ఒంటరిగా కూర్చొని శ్రీకర్ అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే పార్వతి రాజేంద్ర దగ్గరికి వెళ్ళి, ఏంటండి శ్రీకర్ అన్న మాటల గురించి ఆలోచిస్తున్నారా అని పార్వతి అనగానే అప్పుడు రాజేంద్ర, అదేంటి పార్వతి, నాకు డబ్బు మీద వ్యామోహం ఏంటి? అసలు నేను డబ్బు ఎవరి కోసం సంపాదించాను? పిల్లల కోసమే కదా, వాళ్ళ చదువుల కోసమే కదా, వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండడం కోసమే నేను డబ్బు సంపాదించాను. కానీ శ్రీకర్ అది అర్థం చేసుకోకుండా నన్ను అలా మాట్లాడడం నేను నమ్మలేకపోతున్నాను. అయినా ఈ ఆస్తి నాది కాదు, మా బాబాయిది, పిన్నిది. వాళ్ళ ఆస్తిని వీళ్ళకి ఎలా పంచివను? నా కష్టంతో చేసిన నా ఆస్తినే వీళ్లకు రేపు నా సొంత ఊరికి వెళ్ళి పంచిస్తాను అని చెప్పి రాజేంద్ర అనగానే అప్పుడు పార్వతి, అవునండి, ఈ ఆస్తి మొత్తం మామయ్య వాళ్ళదే. ఈ ఆస్తి వాళ్ళకి అప్పచెప్పాలి. వాళ్ళ అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది కదా, తను ఇప్పుడు ఎక్కడ ఉందో ఎలా ఉందో తెలియదు. ఆ రోజు చిన్నప్పుడు మన నుండి తప్పిపోయింది. ఇప్పుడు తిరిగి వచ్చాక తన ఆస్తిని తనకే అప్పజెప్పుదాం అని చెప్పి పార్వతి అనగానే అప్పుడు రాజేంద్ర, సరే పార్వతి, రేపు మనం అందరం మా సొంతూరికి వెళ్ళాక అసలు నిజం మన పిల్లలకి చెప్పుదాం అని రాజేంద్ర అంటాడు. అప్పుడు పార్వతి, సరేనండి అని చెప్పి ఇక నిద్రపోతూ ఉంటారు. ఇంతలోనే శ్రీకర్, శ్రేయ ఇద్దరు తన గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శ్రేయ మాత్రం, చూసావా శ్రీకర్, మీ నాన్నని 1,00,00,000 రూపాయలు అడిగితే మనకివ్వలేదు. కానీ ఈ ఆస్తి మొత్తం అవనికి, అక్షయ్ బావ వాళ్ళకే రాస్తారని నాకు అనిపిస్తుంది. ఒకవేళ మావయ్య ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాస్తే మన పరిస్థితి ఏంటి శ్రీకర్ అని శ్రేయ అనగానే అప్పుడు శ్రీకర్, లేదు శ్రేయ, నాన్న అలా చెయ్యడు. అలా చేస్తే నేను ఊరుకోను. లా ప్రకారం ఎలా నా వాటా నేను తెచ్చుకోవాలో ఆలోచిస్తాను. నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి శ్రీకర్, అశ్రయ్య అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక రాజేంద్ర హాల్లోకి వచ్చి, చూడండి, ఊరికి వెళ్ళే టైం అవుతుంది, అందరూ కూడా రెడీ కాండి, వెంటనే మనం మా సొంతూరికి వెళ్ళాలి అని రాజేంద్ర చెప్పగానే ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా రెడీ అవుతారు. ఇక ఇంతలోనే రాజేంద్ర తన కొడుకులని, కోడళ్ళని తీసుకొని తన సొంతూరికి వెళ్తారు. ఇక అక్కడ అందరూ రాజేంద్రని పలకరిస్తూ ఉంటారు. అది చూసిన శ్రీకర్, అక్షయ్, అవని అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక రాజేంద్ర మాత్రం, చూడండి, మీ ఆస్తి పేపర్లు మీకు ఇస్తాను, మీ వాటా మీకు పంచిస్తాను. కానీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడం కోసమే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చాను అని రాజేంద్ర చెప్పగానే ఆ మాటలు విన్న అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే శ్రీకర్, ఏంటి నాన్న, ఏంటి ఆ ముఖ్యమైన విషయం చెప్పండి అనగానే అప్పుడు రాజేంద్ర, చూడురా, ఈ ఆస్తి మొత్తం నాదనుకొని మీరు భ్రమపడుతున్నారు. కానీ ఈ ఆస్తి నాది కాదు. ఇందులో కొంత భాగమే నాది, మిగతాది మా పిన్నిది, బాబాయిది. ఈ ఆస్తి మొత్తం మా పిన్ని, బాబాయి వాళ్ళకే చెందాలి. చూడండి, చిన్నప్పుడే నాకు మా నాన్న దూరం అయిపోయాడు. మా అమ్మ ఒంటరిదయ్యింది. ఇక నేను, మా అమ్మ ఒంటరిగా ఉండలేక మా బాబాయ్, పిన్ని దగ్గరికి వచ్చేసాం. వాళ్ళు మాత్రం నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు. ఇక ఇంతలోనే ఊర్లో జాతర జరుగుతూ ఉంది. ఇక ఆ జాతరలో మేమందరం చాలా సరదాగా సంతోషంగా గడుపుతూ ఉన్నాం. ఇంతలోనే మా బాబాయ్ కూతురు, నా చెల్లెలు ఆ జాతరలో మిస్ అయిపోయింది. ఇక ఎంత వెతికినా మా చెల్లెలు నాకు కనిపించలేదు. బాబాయ్, పిన్ని 2 సంవత్సరాల నుండి వెతికినా మా చెల్లెలు ఎక్కడా కనిపించకపోవడంతో ఇక మా బాబాయ్, పిన్ని మంచాన పడ్డారు. ఇక దాంతో వాళ్ళు వాళ్ళ ఆస్తిని మొత్తం నాకు అప్పగించారు.
చూడు, నీ చెల్లెలు ఎప్పుడు కనిపించినా ఈ ఆస్తిని నీ చెల్లెలికి అప్పజెప్పు అని చెప్పి బాబాయ్ పిన్ని నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ ఆస్తిని మొత్తం నేనే చూసుకుంటున్నాను. ఆ డబ్బు ద్వారా నేను కూడా సొంత బిజినెస్ చాలు చేశాను. ఇక బిజినెస్లో మంచి లాభాలు వచ్చాయి. నా కష్టార్జితం కూడా కొంచెం కలిసింది. అందుకే ఈ ఆస్తి మొత్తం నాది కాదు, మా బాబాయ్ పిన్నిది. ఇప్పుడు చెప్పండి, మీ ఆస్తి వాటా ఎంత వస్తుంది? మీకు ఎంత ఇవ్వాలి? నా కష్టం ఎంతో మీకు తెలుసా అని రాజేంద్ర అందరికీ చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే అక్షయ్, నానా ఇప్పుడు మీ చెల్లెలు ఎక్కడ ఉంది? తన గురించి ఏమైనా తెలిసిందా అనగానే అప్పుడు రాజేంద్ర, లేదు అక్షయ్, ఇప్పుడు నా చెల్లెలు గురించి ఇంతవరకు ఎక్కడుందో నాకు తెలియదు అని రాజేంద్ర చెప్తూ ఉండగా ఇంతలోనే ఆ ఊరిలో ఒక పెద్దాయన రాజేంద్ర ఇంటికి వస్తాడు. ఇక అతన్ని చూసిన రాజేంద్ర, బాబాయ్ ఎలా ఉన్నారు, బాగున్నారా అని అంటూ ఉంటే అప్పుడు అతను, రాజేంద్ర నువ్వా, ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ ఊరికి తిరిగొచ్చావా అనగానే అప్పుడు రాజేంద్ర, అవును బాబాయ్, ఆ జాతరలో మా చెల్లెలు తప్పిపోవడంతో మేమందరం ఎంతో బాధపడి ఊరు వదిలి వెళ్ళిపోయాము. కానీ ఇప్పటికైనా నా చెల్లెలు ఎక్కడైనా కనిపిస్తుందేమో అని తన కోసమే మళ్ళీ ఊరికి తిరిగి వచ్చాను అని రాజేంద్ర చెప్పగానే ఆ మాటలు విన్న ఆ పెద్దాయన, అదేంటి రాజేంద్ర, నీ చెల్లెలు తిరిగి వచ్చింది, తనకు పెళ్ళి కూడా జరిగింది, 2 పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పగానే రాజేంద్ర ఒక్కసారి షాక్ అవుతాడు. ఏంటి మీరు చెప్పేది? నా చెల్లెలు తిరిగి వచ్చిందా? ఇప్పుడు ఎక్కడ ఉంది చెప్పు బాబాయ్ అని అంటూ ఉంటే అప్పుడు అతను, అదేంటి రాజేంద్ర, నీ చెల్లెలు మీనాక్షే, పాపం ఎవరో అతను ప్రేమించాడట, పెళ్లి చేసుకుంటానని మోసం చేసి 2 పిల్లలు పుట్టాక నీ చెల్లెల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. పాపం ఆ 2 పిల్లలు పట్టుకొని నీ చెల్లెలు ఎంతో బాధపడింది అని చెప్పి అనగానే అప్పుడు రాజేంద్ర, అదేంటి బాబాయ్, ఇప్పుడు నా చెల్లెలు ఫోటో ఏమైనా నీ దగ్గర ఉందా, ఒక్కసారి చూపించు అనగానే అప్పుడు ఆ పెద్దాయన వెంటనే మీనాక్షి ఫోటోని తీసి ఇక రాజేంద్రకి చూపిస్తాడు. అది చూసిన రాజేంద్ర ఒక్కసారి షాక్ అవుతాడు. ఏంటి బాబాయ్, ఈవిడ ఫోటో అనగానే అప్పుడు అతను, అదే రాజేంద్ర, తనే నీ చెల్లెలు మీనాక్షి. ఇన్ని సంవత్సరాల నుండి నీ చెల్లెలు దూరమైపోయిందని మీరు బాధపడ్డారు కదా, అందుకే నీ చెల్లెలు గురించి నీకు చెప్తున్నాను అని అనగానే ఇంతలోనే మీనాక్షి ఇక రాజేంద్ర వాళ్ళ ఇంటికి వస్తుంది. అది చూసిన రాజేంద్ర, పార్వతి, అవని, అక్షయ్ ఒక్కసారి షాక్ అవుతారు. ఇక రాజేంద్ర, అమ్మ మీనాక్షి అని చెప్పి వెంటనే మీనాక్షిని హగ్ చేసుకుంటాడు. అది చూసిన మీనాక్షికి ఏమీ అర్థం కాదు. అన్నయ్య ఏంటి అనగానే అప్పుడు రాజేంద్ర, అమ్మ మీనాక్షి, నేను ఎవరో కాదమ్మా, నీ చిన్నప్పటి మీ అన్నయ్య రాజేంద్రని. నన్ను గుర్తుపట్టలేదా తల్లి? నువ్వు ఆ రోజు జాతరలో మా నుండి మాకు దూరం అయిపోయావు. ఇన్ని రోజులు నీ కోసం ఎక్కడ వెతికినా గుర్తుపట్టలేదు. కానీ నువ్వే మా అవని వాళ్ళ అమ్మవి, నా సొంతలు చెల్లెలు మీనాక్షివని గుర్తుపట్టలేకపోయాను. ఇప్పుడు ఈ బాబాయ్ ద్వారా నువ్వే నా సొంత చెల్లెలువని తెలుసుకున్నానమ్మా అని రాజేంద్ర చెప్పగానే ఆ మాటలు విన్న మీనాక్షి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అన్నయ్య నువ్వా, ఇన్ని రోజులు నేను నా వాళ్ళ కోసం ఎక్కడెక్కడో వెతికాను, కానీ నా వాళ్ళు నాకు ఎక్కడా కనిపించకపోవడంతో నేను ఒంటరైపోయానని బాధపడ్డానన్నయ్య అని మీనాక్షి చెప్పగానే అప్పుడు రాజేంద్ర, అమ్మ మీనాక్షి, నీకోసం ఇన్ని రోజులు ఎదురు చూశాను. పిన్ని బాబాయ్ నీ మీద బెంగతో నువ్వు కనిపించలేదన్న బాధలో వాళ్ళు మనకు శాశ్వతంగా దూరం అయిపోయారు. కానీ బాబాయ్ పిన్ని ఇచ్చిన ఆస్తి నేను అలాగే భద్రంగా ఉంచాను. అమ్మ ఇదిగో అమ్మ, నీ ఆస్తిని నీకు అప్పజెప్తున్నాను అని చెప్పి రాజేంద్ర తన ఆస్తి పత్రాలను మొత్తం మీనాక్షికి అప్పజెప్తూ ఉంటాడు. అది చూసిన శ్రేయ, ఏంటి మావయ్య, ఇప్పుడు తిరిగి వచ్చిన ఆ మీనాక్షికి ఆస్తి అప్పజెప్తున్నావు? అది ఇన్ని రోజులు నువ్వు నీ దగ్గర ఉంది, అది నీ ఆస్తి, ఆవిడికి ఇవ్వడమేంటి, ఇవ్వొద్దు అని
శ్రేయ అంటూ ఉంటే అప్పుడు రాజేంద్ర, చూడమ్మా, నేను సంపాదించిన సంపాదనే నా కష్టార్జితం, అది మీకు వాటాలుగా ఇస్తాను, అంతేకాని నా చెల్లెలు ఆస్తిలో చెల్లి గవ్వ కూడా మీకివ్వను, ఎవరికి చెప్పుకున్నా ఏం లేదు అని చెప్పి రాజేంద్ర ఆ ఆస్తి పత్రాలు మొత్తం ఆ మీనాక్షికి అప్పచెప్తాడు. ఇక అది చూసిన మీనాక్షి చాలా సంతోషపడుతూ, అన్నయ్య, నీలాంటి అన్నయ్య ఉండడం నిజంగా నా అదృష్టం, ఇన్ని రోజులు నా కోసం ఎదురు చూసి నా ఆస్తిని కాపాడి మళ్ళీ నాకే అప్పజెప్పావన్నయ్య అని చెప్పి ఇక మీనాక్షి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు పార్వతి, అదేంటొదినా అలా అంటావు, ఇన్ని రోజులు నువ్వు ఎవరివో తెలియక మేము చాలా బాధపడ్డాం, ఇప్పుడు మా సొంత ఇంటి ఆడపిల్లవని తెలుసుకున్నాక ఇక నిన్ను ఒంటరిదాన్ని ఎలా చేస్తాం అని చెప్పి ఇక రాజేంద్ర ఆ ఆస్తిపత్రాలు మీనాక్షికి ఇస్తాడు. అది చూసిన శ్రేయ పల్లవి ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక తన మనసులో, ఇదేంటి, మామయ్య ఆస్తి మొత్తం ఆ మీనాక్షికి అప్పజెప్పాడు, ఇప్పుడు ఆ ఆస్తి అవనిదైపోతుంది, ఇక అవని మాకంటే ఎక్కువ కోటీశ్వరాలు అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఇక అక్కడి నుంచి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక శ్రేయ పల్లవి చాలా కోపంతో రగిలిపోతూ, చూసావరండి, అసలు ఇన్ని రోజులు మావయ్య ఆస్తి వాటాలు ఇస్తానని చెప్పాడు, కానీ ఇప్పుడు ఆ ఆస్తి మొత్తం తన చెల్లెలిదని అవని వాళ్ళ అమ్మకి మీనాక్షికి ఆస్తిని అప్పజెప్పాడు అని శ్రేయ అనగానే అప్పుడు శ్రీకర్, అదేంటి శ్రేయ అలా మాట్లాడతావు, ఆ ఆస్తి మనది కాదని నాన్న ఇంతకు ముందే చెప్పాడు కదా, వాళ్ళ ఆస్తిని వాళ్ళకే ఒప్పజెప్పాడు, ఇప్పుడు మనం ఆస్తిలో ఆట అడగడం మంచి పద్ధతి కాదు అని శ్రీకర్ అంటాడు. ఇక ఆ మాటలు విన్న శ్రేయకి చాలా కోపం వస్తుంది. వెంటనే పల్లవి దగ్గరికి వచ్చి, ఏంటి పల్లవి, ఇలా జరిగిందేంటి, ఆస్తిలో వాటా వస్తుంది, మనం చాలా సంతోషంగా ఉండవచ్చు అనుకున్నాను, కానీ మావయ్య మాత్రం ఆస్తి మొత్తం తన చెల్లెలిదని ఆ మీనాక్షికి అప్పజెప్పి మనకు మాత్రం ఉట్టి చేతులే మిగిల్చాడు అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే అవని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చూసారా మావయ్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో అని అవని అనగానే అప్పుడు పల్లవి, చూడు అవని, ఇదంతా నీ ప్లాన్ కదా, అసలు ఈ ఆస్తి మీ అమ్మ పేరు మీద రాయించి మీ అమ్మే అదే మావయ్య వాళ్ళ చెల్లెలని నాటకమాడారు కదా అని పల్లవి అనగానే అప్పుడు అవని, చూడు, అంత అవసరం నాకు లేదు, నిజంగానే మా అమ్మ మావయ్యకి సొంత చెల్లెలు, ఈ ఆస్తి మొత్తం మా అమ్మదే, ఇన్ని రోజులు ఈ విషయం నాకు తెలిసినా కూడా నేను ఎవరితో చెప్పలేదు, అందుకే మావయ్య ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పాను, ఇప్పటికైనా అర్థం చేసుకొని మారండి అని చెప్పి ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని మాటలు విన్న పల్లవి శ్రేయ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక శ్రేయ మాత్రం, చూడు పల్లవి, ఆస్తి వచ్చిందని అవని మన గురించి ఎలా మాట్లాడుతుందో చూసావు కదా, ఎలాగైనా ఆ ఆస్తిని తనకు దక్కకుండా చెయ్యాలి, వాళ్ళ అమ్మని ఏదో ఒకటి చేసైనా మళ్ళీ ఆ ఆస్తిని మనం తెచ్చుకోవాలి అని శ్రేయ అనగానే అప్పుడు పల్లవి, చూడు శ్రేయ, అది ఎలా చేయాలో నేను ఆలోచిస్తాను, నువ్వు వెళ్ళు అనగానే ఇక శ్రేయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పల్లవి మాత్రం తన మనసులో, ఇప్పుడు మావయ్య చెల్లెలిగా ఆస్తి మొత్తం మీనాక్షి పేరు మీద రాశాడు, ఇప్పుడు మీనాక్షి ఆస్తి అవనికే, మా ఆస్తి కూడా అవని పేరు మీదే ఉంది, ఇప్పుడు అవని కోటీశ్వరాలవుతుంది, ఎలాగైనా అవనిని లేకుండా చేస్తే మా నాన్నకి ఏ అడ్డు ఉండదు, ఆస్తి మొత్తం నా పేరు మీద అవుతుంది, ఎలాగైనా అవనిని లేకుండా చేసేయాలి అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది. మీనాక్షే తన సొంత చెల్లెలి అనుకున్న రాజేంద్ర ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ సరదాగా గడుపుతూ ఉంటారు. అది చూసిన పల్లవి శ్రేయ చాలా కోపంతో రగిలిపోతూ ఇక పల్లవి, మావయ్య, ఇప్పుడు మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారు, కానీ నేను మాత్రం ఆ సంతోషాన్ని ఎన్నో రోజులు ఉంచను, ఖచ్చితంగా ఆస్తి నా సొంతం
చేసుకుంటాను అని చెప్పి పల్లవి అంటుంది. ఈ విధంగా ఆస్తి విషయంలో శ్రేయాకి పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజేంద్ర. షాక్లో చక్రధర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.